ఆపరేషన్ సింధూర్తో భారత ఆయుధ శక్తి ఏమిటో ప్రపంచానికి చాలా స్పష్టంగా తెలిసింది. బ్రహ్మోస్ ఉండగా భారత్పై దాడికి పునరాలోచించాల్సిందే. కానీ బ్రహ్మోస్ పరిధి కేవలం 600 కిలోమీటర్లు మాత్రమే. అంటే 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయడం అసాధ్యమన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే భారత సరిహద్దు నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉండే బీజింగ్ వంటి చైనా నగరాలపై దాడి చేయడం సాధ్యం కాదన్నమాట. అందుకే ఈ లోపాన్ని భారత్ సరిచేసింది. మరో కొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తుంది. ఈ కొత్త ఆయుధం పేరు K6 డ్రాగన్. పాకిస్తాన్ దేశాలకే కాదు, పాశ్చాత్య దేశాలను కూడా K6 టార్గెట్ చేయగలదు. ఇక ముందు భారత్పై శత్రువులు దాడికి 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిందే. ఏ మాత్రం పొరపాటు చేసినా శత్రువుల గుండెల్లో K6 గుణపాలు దింపుతుంది. అసలు ఏమిటి K6? ఎందుకు అంత పవర్ఫుల్? లెట్స్ వాచ్. K6 హైపర్సోనిక్ క్షిపణితో శత్రువుల్లో వణుకు. K6 మిస్సైల్ను అభివృద్ధి చేస్తున్న DRDO. డ్రాగన్ ఆగడాలకు భారత్ K6తో చెక్ పడుతుందా? స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాల తయారీలో భారత్ గేరు మార్చింది. DRDO మరో డెడ్లీ వెపన్పై కొత్త అప్డేట్ ఇచ్చేసింది. ఇప్పటి వరకు భారత్ వద్ద ఉన్న పవర్ఫుల్ వెపన్స్ కంటే ఇది ప్రమాదకరమైనది. ఇక ముందు భారత్పై శత్రువులు దాడి చేయాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే భారత్ తయారు చేసిన ఈ సూపర్ వెపన్ యాక్షన్లోకి దిగిందంటే దాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఒక్కసారి యాక్షన్లోకి దిగిందంటే వేరువేరు టార్గెట్లను పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో తుక్కు రేగ్గొడుతుంది. ఇంతకు ఆ కొత్త వెపన్ ఏంటి? ఎందుకు దాన్ని ఎవరు అడ్డుకోలేరు? ఆ వివరాల్లోకే వెళ్దాం. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ను రూపొందించింది. దాని పేరే K6. K అంటే కలాం. మాజీ రాష్ట్రపతి, భారత మిస్సైల్ మ్యాన్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం గౌరవార్థం ఆయన పేరును ఈ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్కు పెట్టారు. ఇది భారతదేశపు రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే అధునాతన ఆయుధ వ్యవస్థ K6. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి కంటే K6 పవర్ఫుల్ వెపన్. ఈ మిస్సైల్తో అగ్ర దేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, UK సరసన భారత్ నిలుస్తుంది. K6 హైపర్సోనిక్ మిస్సైల్ సాంప్రదాయ అణువాయుధాలను మోసుకెళ్లేలా DRDO రూపొందించింది. అయితే మిస్సైల్ను విమాన వాహక నౌకలు జలంతర్గామంలో మోహరించనున్నారు. భారత నేవీకి తిరుగులేని ఆయుధంగా K6 మారనుంది. అసలు ఎందుకు K6 హైపర్సోనిక్ క్షిపణిని సూపర్ వెపన్గా DRDO పేర్కొంటుంది? బ్రహ్మోస్ ప్రాజెక్టు మాజీ శాస్త్రవేత్త తాజాగా K6కు సంబంధించిన కీలకమైన వివరాలను అందించారు. K6 అనేది సబ్ మైరన్ నుంచి ప్రయోగించే బాలిస్టిక్ మిసైల్. దీని షార్ట్కట్లో SLBM అంటారు. ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఈ బాలిస్టిక్ మిస్సైళ్ల గురించి వినే ఉంటారు. ఇజ్రాయెల్పై సుమారు 400కు పైగా బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇరాన్ దాడి చేసింది. ఇజ్రాయెల్పై ఈ మిస్సైల్ దాడి చేయకుండా అడ్డుకునేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు రంగంలోకి దిగాయి. వాటిని మధ్యలోనూ అడ్డుకునేందుకు యత్నించాయి. కానీ సాధ్యపడలేదు. చివరికి ఇజ్రాయెల్ గగనతలంలోకి ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ దూసుకొచ్చాయి. ఇజ్రాయెల్ వద్ద ఉన్న శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు యూరో-1, యూరో-2, డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్ కూడా ఇరాన్ మిస్సైళ్లను అడ్డుకోలేక చేతులెత్తేశాయి. అంటే బాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డుకోవడం అంత సులువు కాదన్నమాట. నిజానికి బాలిస్టిక్ అడ్డుకోవడం కష్టం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ బ్రహ్మోస్ మిస్సైల్తో పాకిస్తాన్కు చుక్కలు చూపించింది. వాస్తవానికి పాకిస్తాన్ వద్ద చైనాకు చెందిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. అయినా సరే బ్రహ్మోస్ను అడ్డుకోలేకపోవడానికి కారణం ఆ క్షిపణి వేగమే. K6 హైపర్సోనిక్ మిస్సైల్ యాక్షన్లోకి దిగితే శత్రు లక్ష్యం దిశగా గంటకు 9261 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే మాక్ 7.2 స్పీడ్ అన్నమాట. మాక్ అంటే ధ్వని వేగం. ధ్వని కంటే 7.5 రెట్లు వేగంగా K6 వెళ్తుంది. ఇది దాడికి దిగిందంటే శత్రువుకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఇవ్వదు. శత్రువులు స్పందించి అడ్డుకోవడానికి ప్రయత్నించే లోపే లక్ష్యాన్ని K6 ధ్వంసం చేస్తుంది. ఈ మిస్సైల్ను విస్తృత పరిధిలో దాడికి DRDO రూపొందించింది. K6 రేంజ్ 8000 కిలోమీటర్ల నుంచి 12000 కిలోమీటర్లుగా DRDO చెబుతుంది. ప్రధానంగా చైనా, పాకిస్తాన్లోని ఏ ప్రాంతమైనా తుక్కు చేస్తుంది. అంతేకాదు ఆసియా, ఆఫ్రికా, ఐరోపాతో సహా అమెరికాలోని తీర ప్రాంతాలను కూడా K6 టార్గెట్ చేయగలదు. సింపుల్గా చెప్పాలంటే భారత సముద్రంలోని సురక్షిత దూరం నుంచి 12000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం K6కి ఉంది. సబ్ మైరన్ నుంచి ప్రయోగించే ఈ మిసైల్కు స్టెల్త్ టెక్నాలజీని కూడా DRDO జత చేసింది. సాధారణంగా హైపర్సోనిక్ మిసైల్ను రేడార్లు గుర్తించడమే కష్టం. ఒకవేళ ఇప్పుడున్న రేడార్ల కంటే శక్తివంతమైనవి వచ్చినా K6ను గుర్తించడానికి వీలు లేకుండా స్టెల్త్ టెక్నాలజీ చేస్తుంది. స్టెల్త్ టెక్నాలజీ అత్యాధునిక రేడార్లను కూడా మస్కా కొట్టిస్తుంది. సుమారు 12 మీటర్ల పొడవు, 2 మీటర్ల వ్యాసంతో ఉన్న ఈ మిసైల్ 2 నుంచి 3 టన్నుల సాంప్రదాయ అణు సామర్థ్యం ఉన్న బాంబులను మోసుకెళ్తుంది. K6 సూపర్ వేగానికి కారణం 3 స్టేజీలో ఘన ఇంధనం దూసుకువెళ్లడమే. ఘన ఇంధనం కారణంగా మిసైల్ బరువు తక్కువగా ఉంటుంది. దీంతో అది శత్రువుల వైపు దూసుకెళ్లేందుకు ఎక్కువ అవకాశం లభిస్తుంది. ఇక K6 మిసైల్కు ఉన్న మరో డేంజరస్ టెక్నాలజీ MIRV.
MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్. ఈ టెక్నాలజీ ప్రపంచంలోని 5 దేశాల వద్ద మాత్రమే ఉంది. ఈ 5 అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, UK దేశాలు. ఈ MRV టెక్నాలజీతో ఈ క్షిపణి గాల్లోకి ఎగిరిందంటే శత్రువులకు చెందిన బహుళ లక్ష్యాలపై దాడి చేయడమే. ఈ లక్షణం కారణంగా ఒకవేళ శత్రువుల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు స్పందించిన K6 దాడి చేసే బహుళ లక్ష్యాల్లో దేన్ని అడ్డుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవ్వడం ఖాయం. K6 ఉన్న ఈ డెడ్లీ లక్షణాలు కారణంగా భారత్పై దాడి చేయాలన్న ఆలోచన వచ్చినా శత్రువు వెనక్కి తగ్గాల్సిందే. ఆయుధ వ్యవస్థలో శక్తివంతమైన క్షిపణులున్న పాశ్చాత్య దేశాలు సైతం భారత్ వైపు చూడాలంటే వణుకు పుట్టించేలా చేస్తుంది K6. ఈ మిస్సైల్ను భారత్ రూపొందించడానికి ప్రధాన కారణం డ్రాగన్ కంట్రీ. హిందూ మహాసముద్రంతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇటీవల కాలంలో చైనా రెచ్చిపోతున్నది. తైవాన్, ఫిలిప్పీన్స్పై దాడికి తెగబడుతుంది. అక్కడితో కాకుండా హిందూ మహాసముద్రంలో భారత్ చుట్టూ ఉన్న దేశాల నౌకాశ్రయాల్లో చైనా పాగా వేసేందుకు యత్నిస్తుంది. ఒకవేళ యుద్ధమే మొదలైతే ఆయా నౌకాశ్రయాల నుంచి భారత్ను టార్గెట్ చేయాలని కమ్యూనిస్టు కంట్రీ కుయుక్తులు పన్నుతోంది. నిజానికి చైనా వద్ద కూడా JL-3 అనే హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ ఉంది. దీని రేంజ్ 10,000 కిలోమీటర్లు, K6 రేంజ్ 12,000 కిలోమీటర్లు. డ్రాగన్ JL-3 కంటే K6 క్షిపణి శక్తివంతమైనది. అయితే చైనా ఆయుధాలు ఎంత నాణ్యంగా ఉంటాయో ఆపరేషన్ సింధూర్లో డ్రాగన్కు చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ నేపథ్యంలో K6 న్యూస్ తెలిసిన తర్వాత పాకిస్తాన్ డ్రాగన్ కంట్రీలో వణుకు మొదలైంది. నిజానికి K6 క్షిపణులు ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న సబ్ మైనర్లు తట్టుకోలేవు. అందుకే స్వదేశీ పరిజ్ఞానంతో క్లాస్ 5 అణు జలంతర్గాములను భారత తయారు చేస్తుంది. ఇప్పటికే భారత్ వద్ద ఉన్న అరిహంత్ క్లాస్ జలంతర్గామి కంటే క్లాస్ 5 జలంతర్గాములు బరువుగా ఆధునిక టెక్నాలజీతో రానున్నాయి. కొత్త జలంతర్గాములను K6కి అనుగుణంగా ఉండేలా రూపొందిస్తున్నారు. ఈ నౌకల నిర్మాణం 2027 నాటికి పూర్తి కానుంది. ఆలోగా K6ను మరింత ఆధునీకరించేందుకు DRDO యత్నిస్తుంది. K6తో భారత్ అణుత్రయాన్ని బలోపేతం చేస్తుంది. అంటే నింగి, నేల, సముద్రం నుంచి అణువాయుధాలను ప్రయోగించే సామర్థ్యం భారత్కు దక్కిందన్నమాట. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన SLBMలో K6 హైపర్సోనిక్ మిస్సైల్ టాప్లో ఉంటుంది. నిజానికి భారత్లో ఉన్న అగ్ని క్షిపణికి అధునాతన రూపమే K6. అగ్నితో పోలిస్తే K సిరీస్ క్షిపణులు చాలా వేగవంతమైనవి. అంతేకాదు తేలికైన ఈ క్షిపణి శక్తివంతమైన రేడార్లను కూడా తప్పించుకుంటుంది. ఇక K6 దాడి చేస్తే 90 నుంచి 100 మీటర్ల పరిధిలో విధ్వంసం తప్పదు. భారత ఆయుధాల్లో అత్యంత ఖచ్చితమైన వ్యూహాత్మక వెపన్గా చెప్పవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద K సిరీస్లో K4 పరిధి 3,000 కిలోమీటర్లు, K5 పరిధి 6,000 కిలోమీటర్లు. K6తో ప్రపంచంలోని బలమైన నావిక అణుశక్తిలో ఒకటిగా భారత్ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.